తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారం కొరకు అధికంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క సహకారం కోరకుండా మీ పని మీరే నిర్వర్తించుకోవడం వల్ల వృత్తిపరమైన విషయంలో గౌరవాన్ని పెంపొందించుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి అందుకుంటారు. తీర్థయాత్రలు చేయడానికి మీరు మానసికంగా సంసిద్ధులుగా ఉంటారు. వృత్తిపరమైన విషయాల్లో మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళినా అక్కడ ఆధ్యాత్మిక సందర్శన కొరకు అధిక శాతం ఇష్టాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్రద్ధ చూపిస్తారు. అంతేకాకుండా తండ్రి పెద్దల యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆలోచనలతో అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అధికంగా ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. మంచి కమ్యూనికేషన్ చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు పెడతారు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. సామాజిక సేవ చేస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, బంధువర్గంతో కలిపి మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. మంచి ప్రణాళికతో పకడ్బందీగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే వాటిల్లో మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాల మీద అధికంగా శ్రద్ధ చూపిస్తారు. మీ వ్యక్తిగత విషయాల మీద కూడా శ్రద్ధ చూపిస్తారు. వృత్తిపరమైన విషయాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి మీద మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పెడతాయి. కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ఖర్చు అనేది అధికంగా ఉన్నా అది మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు, భాగస్వామ్య అంశాల కొరకు, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొరకు, వారి యొక్క అవసరం కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి అవకాశం కనబడుతుంది.